వైశాఖ పురాణం చదివినా విన్నా ఎన్నో పుణ్యాలు కలుగుతాయి. శ్రీహరి అనుగ్రహం లభిస్తుంది. పాపాలు తొలగిపోతాయి. మంచి ఫలితాలు కలుగుతాయి. మరియు వైశాఖ మాసం యొక్క పవిత్రతను తెలుసుకోవచ్చు. వైశాఖ పురాణం 1వ అధ్యాయం. వైశాఖ మాస ప్రశంస. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయ ముదీరయేత్. సూత మహర్షి సౌనకాది మహర్షులను ఉద్దేశించి ఇట్లు పలికెను. మహర్షులారా వినుడు. రాజర్షియగు అంబరీషుడు బ్రహ్మమానసపుత్రుడగు నారదుని జూచి నమస్కరించి, మహర్షి, మీరు అన్ని మాసముల మహత్యమును వివరించిరి. అన్ని మాసముల యందున వైశాఖ మాసము మిక్కిలి ఉత్తమమైనది. శ్రీ మహావిష్ణువునకు మిక్కిలి ప్రీతిపాత్రమైనదని చెప్పినారు. వైశాఖ మాసము శ్రీ మహావిష్ణువునకు ఇష్టమగుటకు కారణమేమి? ఈ మాసమునందు విష్ణుప్రియములైన ధర్మములేవి? మానవులు ఆచరించవలసిన దానములను, వాని ఫలములను వివరింప కోరుచున్నాను. పూజ, దానము మున్నగు వానిని ఏ దైవమునుద్దేశించి చేయవలయును? వాని ఫలమెట్టిది? పూజా ద్రవ్యములెట్టివి? మున్నగు విషయములను దయయుంచి వివరింప గోరుచున్నానని సవినయముగా ప్రశ్నించెను. నారదుడును రాజర్షి అంబరీష వినమని ఇట్లు పలికెను. పూర్వమొకప్పుడు నేను బ్రహ్మను మాసముల మహిమను, మాస ధర్మములను వివరింపగోరెత్తిని. బ్రహ్మయు నారద, శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి మాస ధర్మములను చెప్పుచుండగా వింటిని. నీకిప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన విషయమునే చెప్పుదును. మాసములన్నింటిలోనూ కార్తీకము, మాఘము, వైశాఖము ఉత్తమములు. ఆ 3 మాసములలో వైశాఖ మాసము మిక్కిలి ఉత్తమము. వైశాఖము ప్రాణులకు తల్లివలె సదా సర్వాభీష్టములను కలిగించును. ఈ మాసమునందు ఆచరించిన స్నానము, పూజ, దానము మున్నగునవి పాపములన్నింటినీ నశింపచేయును. ఈ మాసము చేసిన స్నాన, పూజ, జప, దానాదులను దేవతలు సైతం తలవించి గౌరవింతురు. విద్యలలో వేద విద్య వలె, మంత్రములలో ఓంకారము వలె, వృక్షములలో దివ్య వృక్షమైన కల్పవృక్షము వలె, ధేనువులలో కామధేనువు వలె, సర్వసర్పములలో శేషుని వలె, పక్షులలో గరుత్మంతుని వలె, దేవతలలో శ్రీ మహావిష్ణువు వలె, చతుర్వర్ణములలో బ్రాహ్మణుని వలె, ఇష్టమైన వానిలో ప్రాణము వలె, సౌహార్దములు కలవారిలో భార్య వలె, నదులలో గంగా నది వలె, కాంతి కలవారిలో సూర్యుని వలె, ఆయుధములలో చక్రము వలె, ధాతువులలో సువర్ణము వలె, విష్ణు భక్తులలో రుద్రుని వలె, రత్నములలో కౌస్తుభము వలె, ధర్మహేతువులకు మాసములలో వైశాఖ మాసము ఉత్తమమైనది. విష్ణు ప్రియమగుట చేతని వైశాఖ మాసమును మాధవ మాసం అని అందురు. విష్ణు ప్రీతిని కలిగించు మాసములలో వైశాఖ మాసమునకు సాటి అయినది ఏదీ లేదు. సూర్యుడు మేషరాశి అందుండగా
వైశాఖమున సూర్యోదయమునకు ముందుగా నదీ తటాకాదులలో స్నానమాచరించినచో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో గలసి అతి ప్రీతితో వానిని ఉద్ధరింపనంచెను. ప్రాణులు అన్నమును తిని సంతోషమునొందినట్లు శ్రీ మహావిష్ణువు వైశాఖ స్నానమాచరించిన వారి విషయమున సంప్రీతుడగుచున్నాడు. అట్లు వైశాఖ స్నానమాచరించిన వారికి అన్ని వరములనీయ సిద్ధమై ఉన్నాడు. వైశాఖ మాసమున ఒకసారి మాత్రమే స్నానమును పూజను చేసినను పాప విముక్తుడై విష్ణులోకమును చేరుచున్నాడు. వైశాఖమున వారము నాళ్ళు స్నానాధికమును చేసినను ఈ మాత్రమునకే శ్రీహరి అనుగ్రహము బలమున కొన్ని వేల అశ్వమేధ యాగములు చేసినచో వచ్చునంతటి పుణ్యమునందును. స్నానము చేయు శక్తి లేక స్నాన సంకల్పము దృఢమగునున్నచో నతుడు 100 అశ్వమేధ యాగములు చేసినంత పుణ్యమునందును. సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖ స్నానము నది ఏరులో చేయవలనని సంకల్పించిన వాడై అశక్తుడై ఉన్నను కొంత దూరమైనను ఇంటి నుండి ప్రయాణమైన వాడు వైశాఖమున నదీ స్నాన సంకల్పము దృఢమగునున్నచో విష్ణు సాయుధ్యము నందును. అంబరీష మహారాజా, సర్వలోకముల యందున్న తీర్థదేవతలు బాహ్య ప్రదేశముననున్న జలము నది అయినను తటాకమైనను సెలయేరైనను అందుచేరియుండెను. జీవి చేసిన సర్వ పాపములను జీవి అట్టి జలమున పవిత్ర స్నానమాచరించు వరకును యముని యాజ్ఞానుసరసించి జీవి సూక్ష్మ శరీరముననుసరించి వృధ చేయుచుండెను. జీవి వైశాఖమున అట్టి బాహ్య ప్రదేశమున ఉన్న జలమున స్నానమాచరింపగనే ఆ జలమున అధిష్ఠించియున్న సర్వతీర్థ దేవతల శక్తి వలన ఆ జీవి చేసిన సర్వ పాపములు హరించును. సర్వతీర్థ దేవతలు సూర్యోదయమును మొదలుకొని 6 గడియల వరకు బాహ్య ప్రదేశమునందున్న ఆ నదీ జలమునాశ్రయించియుండును. ఆ జలమున తామున్న సమయమున స్నానమాచరించిన వారికి హితమును కలిగింతురు, చేయని వారికి శాపాదులచే నశింపచేయుదురు. వారు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞననుసరించి ఇట్లు చేయుదురు. సూర్యోదయమైన 6 గడియల తర్వాత తీర్థదేవతలు తమ తమ స్నానములకు పోవుదురు. మరలా సూర్యోదయమునకు ముందుగా బాహ్య ప్రదేశమునందున్న జలమునావహించి స్నానమాడిన వారి పాపములు నశింపజేయుచుందురు. వైశాఖ పురాణం 1వ అధ్యాయం సంపూర్ణం.